హల్లెలూయా. ఏదైనా వాక్యము యోం దేవిరి 20వ తారీఖు 8వ నెల 2024 సంవత్సరం. సామెతల గ్రంథము 10వ అధ్యాయము 24వ వచనం. నీతిమంతులు ఆశించున్నది వానికి దొరుకును. నీతిమంతులు ఏమి ఆశిస్తే అది వాళ్ళకి దొరుకుతుందట. అయితే ఇక్కడ ఒక మీకు చక్కటి మర్మం ఉంది. నీతిమంతుడు ఏమి ఆశించడు. నీతిమంతులు ఎవరు అంటే ఆ దురాశగా ఆశపడే వాళ్ళు కాదు. వాళ్ళు ఇల్లు కట్టేసుకున్నారు, ఆ ఇల్లు వచ్చేతే బాగున్నాం, ఆ పెళ్లి సంబంధం మా అమ్మాయికి వస్తే బాగున్నాం, ఆ ఉద్యోగం మా అబ్బాయికి వస్తే బాగున్నాం, నా పిల్లలకి మంచి భవిష్యత్తులు వచ్చేస్తే బాగున్నాం. ఇది కాదు ఆశపడడం అంటే. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడను. దేవుణ్ణి నమ్మడమే ఆశ. దేవుడు ఉన్నాడనియు, ప్రార్థన ఆలకించువాడనియు నీవు నమ్ముతున్నావు కదా. నీతిమంతుల యొక్క ఆశ ఏమై ఉంటుంది అంటే ఖచ్చితంగా పరలోక రాజ్యంలో ప్రవేశించడం అన్నది ప్రాముఖ్యమైన ఆశ ఉంటుంది. ప్రభా, నీవుండు స్థలముల్లో నేను ఉండులాగున నాకు పరలోక రాజ్యాన్ని ప్రసాదించి నాకు గొప్ప గొప్ప మర్మాలు తెలియచేయండి అని ఆత్మానుసారమైన ఆశలతో ఉంటారు. వాళ్ళే నీతిమంతులు. ఎప్పుడైతే అతని యొక్క ఆత్మ లేదా ఆమె యొక్క ఆత్మానుసారంగా వర్ధిల్లుతూ ఉంటుందో శరీరాను సంబంధమైన అవసరమైన ప్రతి ఆశీర్వాదము దేవుడు ఆయన అనుగ్రహిస్తాడు. మొదట ఆయన రాజ్యంను నీతిని వెదకడు. అప్పుడు మీకు కావాల్సినవన్నీ మీకు దొరుకును. అంటే నీతిమంతులు ఆశించున్నది దొరుకును అంటే ఏది పడితే అది ఆశించేవాడు నీతిమంతుడు కాడు. ఈరోజు నీ ఆశ ఏమై ఉంది? నీతిమంతుల్ని హిబ్రూలో సదెకిం అని అంటారు, గ్రీకులో డెకయోస్ అని అంటారు. ప్రైజ్ ద లార్డ్. ఆమేన్.